కమిటీ ఫ్యాన్స్ హేటర్స్ అందరికీ కలిపి నేను ఎప్పటి నుంచి ఒక మాట చెప్తా ఉన్నాను. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అంటే ఇలాంటి అక్విజిషన్ ఎప్పుడు ఇలాంటి అకేషన్ దొరికినప్పుడు నా మనసులో ఉన్న ఒక మాట షేర్ చేసుకోవాలని ఎప్పటి నుంచో ఉంది నాకు. నీకు ఎవడో నచ్చలేదా, వాడిని నేను హేట్ చేసి వాడిని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా వదిలే, నీ 1% కూడా నువ్వు ఖర్చు పెట్టద్దు. నీకు 100 రూపాయలు ఉన్నాయనుకో, నీకు ఇష్టం లేని విషయం మీద ఎవడన్నా డబ్బులు ఖర్చు పెడతారా? ఎగ్జాక్ట్లీ, వదిలే, ఖర్చు పెట్టకు. నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన ఒక అమ్మాయి ఇంటి బయట నుంచి వెయిట్ చేయి, పర్లే, అట్లీస్ట్ నువ్వు అట్లీస్ట్ ఎంజాయ్ చేస్తావు. టైం అనుకోండి, ఎనర్జీ అనుకోండి, ఏమని అనుకోండి, మీకు 1 డే ఉంటుంది. ప్రతి మనిషికి ఒక రోజు ఉంటుంది. ఎవ్రీ డే యూ షుడ్ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ లైక్ అ బ్యాటరీ. ఎవ్రీ డే మనం 100% ఛార్జ్ అవుతాం, 100% మన ఎనర్జీ అయిపోద్ది. ఎవ్రీ డే మనకు 100 ఉంటుంది. ఈ 100% అనేది అది నువ్వు టైం అనుకో, ఎనర్జీ అనుకో, ఏమని అనుకో, ఎవ్రీడే యూ హ్యావ్ 100 మార్క్స్ అనుకో, 100 లేకపోతే 100 రూపాయలు అనుకో, నువ్వు ఏ మెటఫోర్లో వేసినా ఎవ్రీడే యూ హ్యావ్ 100%. నువ్వు అది దేనికి వాడతావు అనేది బనియన్ పెట్టుకున్నారు. అది చూడండి, అసలు ఎవరో పెట్టుకుంటారు అలాగా. అప్పుడులో ఇష్టం కాబట్టి బన్నివాసం పెట్టుకున్నాడు. తర్వాత అయితే నేను అనుకునేవాడిని, ఇప్పుడు పెట్టుకోవాల్సి వస్తే నేను చెప్పాను, వాసు బన్నీ తీసేసి కాస్తే VASU కదా VAASU వేసుకోవాల్సి అని చెప్పేవాడు. ఫ్యాన్స్ అసోసియేషన్ మీటింగ్లో కీలక వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్. మీ ఎనర్జీ మీకోసం, మీ కుటుంబం కోసం వాడండి, మీ ఎనర్జీని ఇలాగే ఉంచుకోండి అంటూ ఫ్యాన్స్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్. ఫ్యాన్స్ అసోసియేషన్ మీటింగ్లో అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫనీ ఫోన్ లైన్లో అందిస్తారు. ఫనీ. సంతోష్, ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ యాన్యువల్ సమ్మిట్ ఏదైతే ఉందో ఈరోజు యూసఫ్ గూడ దగ్గర ఉన్నటువంటి శౌర్య భవన్ లో జరిగింది. లిమిటెడ్ పీపుల్ తో ఎవరి ఇంటరాక్షన్ లేకుండా కేవలం వాళ్ళ మధ్యలోనే జరిగినటువంటి ఈవెంట్ గా ఇది చెప్పాలి. అయితే ప్రతిసారి కూడా ఈ ఫ్యాన్స్ ని ఇలా కలవడం, వాళ్ళని ఉత్తేజపరచడం, అలాగే అన్ని ఏరియాల నుంచి కూడా ఈ ఫ్యాన్స్ రావడం జరుగుతుంది. దాదాపు 600 మందికి పైగా అభిమానులు ఈ సమ్మిట్ కి రావడం జరిగింది. ఈ ఏదైతే ఉందో శౌర్య భవన్ అనేటువంటి ఎక్కడైతే ఉందో అక్కడికి మొత్తం అందరూ కూడా ఉదయం నుంచి చాలా కోలాహలం చేయడం జరుగుతుంది. అక్కడే వాళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరితో సంభాషిస్తూ అల్లు అర్జున్ ఇవాళ చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. అలాగే ఒక ఫ్యాన్ ఇచ్చినటువంటి పూరి జగన్నాథ్ ఐడియల్ ను అల్లు అర్జున్ షూస్ అవి విప్పి మరి తీసుకోవడం కూడా అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. అయితే ఫ్యాన్స్, ఇంతమంది ఫ్యాన్స్ తనను హృదయాల్లో పెట్టుకొని చూస్తున్నందుకు తాను ఏమీ చేయలేనండి, కేవలం థ్యాంక్స్ మాత్రమే చెప్పగలనని చెప్పి అల్లు అర్జున్ చెప్తూనే, అయితే ఇలాంటి ఒక అకేషన్ గురించి నేను ఎదురు చూస్తున్నానని, తాను చాలా రోజుల నుంచి తన ఫ్యాన్స్ కి కానీ లేకపోతే హేటర్స్ కి కానీ ట్రోల్స్ చేసే వాళ్ళకి కానీ ఎవరికైనా ఒకటే విషయం చెప్దామని తనకి ఉంది అని చెప్పడం జరిగింది. అంటే అది కూడా ఏంటంటే, మీలో ఎవరికైనా ఏదైనా నచ్చకపోతే వదిలేయండి, దాని మీద ఎక్కువ సమయం కేటాయించొద్దు. మీ 100% ఎనర్జీని ఏదైతే ఉందో దాన్ని మీకోసం వాడుకోండి, మీ ఇంటి కోసం వాడుకోండి, మీ కుటుంబం కోసం వాడుకోండి, అంతే తప్ప వేరే వాళ్ళని ట్రోల్ చేయడం, ద్వేషించడం చేయొద్దు. దానివల్ల మీ సమయం వృధా అవుతుంది, అలాగే డబ్బు కూడా వృధా అవుతుంది తప్ప ఇంకేమీ కాదు. కాబట్టి మీ ఎనర్జీని మీకోసం, మీ కుటుంబం కోసమే వాడండి అని ఫ్యాన్స్ ని ఉద్దేశించి చెప్పడం జరిగింది. అలాగే తన మిత్రుడైనటువంటి బన్నీ వాస్ గురించి కూడా కొన్ని సరదా ప్రస్తావనలు కూడా చేయడం జరిగింది. మొత్తం మీద ఈ రోజు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరితోనూ కూడా చాలా సందడిగా అన్ని రకాలుగా మాట్లాడుతూ చాలా మందిని పేరుతో సంబోధిస్తూ వాళ్ళని ఎంటర్టైన్ చేయడం జరిగింది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ పని.